హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రజనీకాంత్ గారు జైలర్ సినిమా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఆ సినిమాకి నెల్సన్ గారు పార్ట్ 2 కూడా అప్పట్లో అనౌన్స్ చేశారు. నిన్న దాని టీజర్ రిలీజ్ చేశారు సార్. మరి జైలర్ టీజర్ అద్భుతంగా అయితే అనిపించింది. అంటే రజనీకాంత్ గారు స్వాగ్ జైలర్ మూవీలో ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా ఉండడం మనం చూస్తున్నాం. సో మరి మీకు ఎలా అనిపించింది టీజర్? మరి దీన్ని బట్టి మూవీ ఎలా ఉండబోతుంది? మరోసారి ముత్తోల్ పాండ్యన్ ర్యాంపేజ్ చూడొచ్చు అని చెప్పేసి అభిమానులు అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు సార్. మరి జైలర్ 2 పైన మీ ఒపీనియన్ సార్? అంటే జైలర్ 2 తీయక తప్పని ఒక అనివార్యత ఏర్పడింది నాకు అనేది టీజర్ ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పాడు నెల్సన్. ఓకే, ఈ సినిమా అంటే వేరే ఏ సినిమా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తూ ఉండగా జైలర్ 2 తీయక తప్పదు, నువ్వు ఇమ్మీడియట్ గా నీ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ జైలర్ 2 అయి ఉండాలి అని నేరుగా జైలరే వచ్చి వార్నింగ్ ఇస్తాడు. అది ఈ టీజర్ లో ఆయన చెప్పినటువంటి స్టోరీ. అవును, అంటే చాలా సందర్భాల్లో చాలా క్యారెక్టర్లు రైటర్ల ముందుకు వచ్చి తమ గురించి ఇలా రాసేవేమిటి అలా రాసేవేమిటి అని కోప్పడినటువంటి సందర్భాలు సాహిత్యంలో చూసాం మనం. గతంలో కథలోని పాత్ర వచ్చి రచయితతో విభేదించటం, ఇలా రాసేవేమిటి నా గురించి అని. దీన్ని ఒక సినిమాలో అడాప్ట్ చేసుకున్నాడు సత్యానంద్ గారు. ఒక రాఘవేంద్రరావు గారి సినిమాలో అడాప్ట్ చేశాడు. క్రాంతి కుమార్ ప్రొడక్షన్లో వచ్చిన సినిమా అడాప్ట్ చేసి అందులో అల్లు రామలింగయ్య గారు రైటర్. ఆయన రాసిన పాత్రలు సడన్గా ఆయన దగ్గరికి వచ్చి దెబ్బలాడుతూ ఉంటాయి. ఏంటి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నావు, మాకు వ్యక్తిత్వం ఉండదా? అలా ఈ పాత్రలు డిమాండ్ చేస్తాయి ఒక్కొక్కసారి రైటర్ని. అంటే రైటర్ బుర్రలో ఉండిపోయి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీసి తీరాలి అనేటువంటి ఒక తాపత్రయం, దీన్ని అనివార్యంగా మార్చేటువంటి ప్రయత్నం. అట్లా జైలర్కి నేను హుక్ అయి ఉన్నాను ఇంకా. సో జైలర్ 2 తీయటం తప్ప నాకు ఇంకో లక్ష్యం లేదు అని చెప్పి రజనీ అభిమానుల్ని మాత్రమే కాకుండా జైలర్ సినిమాని చూసి అడ్మైర్ అయినటువంటి ఆడియన్స్ మొత్తాన్ని ప్రిపేర్ చేశాడు పార్ట్ 2కి. సన్నాహక సమావేశాలు అంటారు మామూలుగా, అలాంటి ఒక ప్రిపరేటివ్ టీజర్ చేశాడు తను. జనరల్గా ఏదో 2 వస్తోంది అని చెప్పడం కాదు, తను అనిరుద్ధ్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండగా ఏమిటి నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటూ ఉండగా వరుసగా దాడులు జరుగుతూ ఉంటాయి. ఎవరు ఈ దాడులు చేస్తోందని చూస్తే జైలరే. ఈ దాడి ఎందుకు జరిగింది అని చెప్పాల్సిన బాధ్యత ఉంది నీకు అని చెప్పేసి ఆయన వాళ్ళ ముందు ఒక క్వశ్చన్ మార్క్ని పెట్టి వెళ్ళిపోతాడు జైలర్ గారు. సో ఈ దాడుల నేపథ్యం ఏమిటి, జైలర్ టార్గెట్ ఏమిటి? నిజానికి జైలర్ సినిమాకే ఒక మాతృక ఉంది. అది తంగ పథకం అనేటువంటి ఒక శివాజీ గణేశన్ గారి సినిమా లైన్ కొంత కనిపిస్తుంది అందులో. అంటే పర్టికులర్గా కొడుకు పాత్ర అంటే మనకి పాజిటివ్గా మొదలై నెమ్మదిగా ఆ క్యారెక్టర్ నెగిటివ్గా మారి ఆ క్యారెక్టర్ని కూడా ఎలిమినేట్ చేసే లెవెల్కి ఈ క్యారెక్టర్ని హైప్ చేసి అలా జైలర్ క్యారెక్టర్ని ఆడియన్స్కి దగ్గర చేశాడు ఆయన. అది అయిపోయింది ఆ ప్రోగ్రామ్. నెక్స్ట్ మిషన్ ఏమిటి అనేది ఒక క్యూరియాసిటీ. ఈ జైలర్ రకరకాలుగా చాలా వ్యాపారాలని ఇబ్బంది పెడతాడు. తన కొడుకుని వీళ్ళు ఎలా వల్లో వేసుకున్నారు, దీని మూలాలు ఏమిటి అని వెతికి ఆ మూలాలని చంపేసి, అంటే మనవడు ఉంటాడు అక్కడ, ఈ మనవడు పెరగాల్సినటువంటి సమాజం ఎలా ఉండాలి అని జైలర్ గారు అనుకుంటున్నాడు. అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసం ఆయన మళ్ళీ యుద్ధం ప్రకటిస్తాడు సమాజం మీద. ఇది లైన్ కావచ్చు. ఇలాంటి లైన్తో నేను సినిమా తీయబోతున్నాను అనేది ఈ టీజర్ ద్వారా ఆయన ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచానికి చెప్పాడు. సో ఇది ఈ జైలర్ 2 కథ. జైలర్ 2 స్టోరీ మాక్సిమం ఇదే అవుతుంది. దీనిలో అదే లెవెల్ వైలెన్స్ వ్యవహారాలు అన్నీ ఉంటాయి. రమ్యకృష్ణ గారు రిపీట్ అవుతారు, అలాగే ఇతర పాత్రలు కూడా ఉంటాయి గతంలో లాగానే. అంటే చాలా అదేదో లో ప్రొఫైల్లో చాలా ఎంటర్టైనింగ్గా అలా మొదలై సినిమా నెమ్మదిగా చాలా క్యూరియస్గా మారుతుంది. దీనిలో వ్యవస్థల మీద దాడి కార్యక్రమం కూడా ఉండొచ్చు, పోలీసు విభాగాల మీద,
పోలీస్ డిపార్ట్మెంట్కి నేర సామ్రాజ్యానికి మధ్య ఉన్న బంధాల మీద దాని మీద కూడా ఈయన అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే తన కొడుకు హత్య నేపథ్యంలోనే నడుస్తుంది సినిమా. ఓకే. నడిచి రకరకాల పద్ధతుల్లోకి వెళ్తుంది అది. ఈయన అంటే నిజానికి అది మంచి ఆఫరే ఆ కొడుకు వాళ్ళకిచ్చింది. సో అలాంటి ఒక కీలకమైన భాగస్వామిని చంపేసినటువంటి జైలర్ ఉండటం వాళ్ళకి ఇబ్బందే కాబట్టి వాళ్ళు కూడా కాన్షియస్గా ఇతని మీద దాడులు చేయొచ్చు. ఈయన వాటిని ఎదుర్కొంటూ సమాజాన్ని ఎలా అంటే సమాజాన్ని శాంతియుత సమాజంగా మార్చడం కోసం ఎంత వైలెన్స్ చేశాడు అనేది చూడాలి. ప్రతి సినిమాకి చివరిలో కంక్లూజన్ ఒకటే, శాంతియుత సమాజం కోసం జరిగే హింస. ఈ హింస ఏ మోతాదులో ఉంటుంది అనేది. ఈ సినిమా అంటే జైలర్ సినిమాలో కూడా వైలెన్స్ తక్కువేం లేదు, చాలా విపరీతమైన రేంజ్లో ఉంది. నిజానికి ఈ మధ్య వస్తున్న చాలా సినిమాల్లో వైలెన్స్ మోతాదును మించి ఉంటుంది. అది సందీప్ చూసాం మనం. సందీప్ వంగ సినిమాల్లో వైలెన్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో నడుపుతాడు ఆయన. అంటే ఇప్పటి వరకు వచ్చిన వైలెంట్ సీన్లకి భిన్నంగా మాత్రమే కాదు, ఈ వైలెంట్ సీన్స్ని ఎవరైతే జీర్ణించుకుంటున్నారో వాళ్ళు భయపడే లెవెల్లో ఆయన డిజైన్ చేస్తాడు. అది ఆయన ప్రోగ్రామ్. అట్లా ఈ పాన్ ఇండియా సినిమాలు పెద్ద మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమాల్లో వైలెన్స్ పాత్ర పెరుగుతోంది అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ జైలర్ సినిమా మీద కూడా ఉంది. ఈ పార్ట్ 2లో కూడా వైలెన్స్ దానికి మించి ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఈయన టీజర్లో చెప్పాడు ప్రపంచానికి. ఆయన రకరకాల ఆయుధాలను విసిరేస్తూ ఉంటాడు అలవోకగా. అలా వాటిని ఆ ఆయుధాలకి బలైపోతూ ఉంటారు. అంటే ఇంతమంది వచ్చి ఈయనకి ఇలా బలైపోతున్నారే అని ఒక రకంగా జాలి కలిగే పద్ధతిలో ఆ సీన్స్ నడుస్తాయి. కాకపోతే అక్కడ ఒక పెద్ద సూపర్ స్టార్ ఎలివేషన్ కాబట్టి అనివార్యంగా ఆడియన్స్ కూడా ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి దాన్ని గ్రాంటెడ్గా తీసేసుకుని ఇలాంటి సన్నివేశాలు కల్పిస్తారు. అంటే వెటరన్ హీరోలతో సినిమాలు చేయటం అనేది ఆ ఫీట్ చేయాలి అనుకున్న ప్రతి డైరెక్టర్కి ఇవి తప్పవు. సో ఇప్పుడు నెల్సన్ నెక్స్ట్ మూవీ జైలర్ 2A అవుతుంది. జైలర్ 2 అయిపోయిన తర్వాత ఆయన ఇంకో సినిమా వైపు చూస్తాడు. అది ఆయన ఒక రకంగా హింట్ ఇచ్చేసాడు. అయిపోయింది అంటే వెరైటీగా ఉంది టీజర్, రొటీన్ టీజర్లా కాకుండా ఈ టీజర్ ద్వారా చాలా విషయాలు ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు తనే కనిపించి. ఇది ఆ డిజైనింగ్ బాగుంది, టీజర్ డిజైనింగ్ చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉంది, ఆడియన్స్ కనెక్ట్ అయింది, మంచి వ్యూస్ వస్తున్నాయి, జనం ప్రిపేర్ అవుతున్నారు జైలర్ 2 చూడటానికి. ఏ రేంజ్ హిట్ అవుతుందో మళ్ళీ మాట్లాడుకుంటాం. ఈ సంవత్సరం వచ్చే ఛాన్స్ ఉందా సార్? నెక్స్ట్ ఇయర్ వచ్చే చెప్పలేం, మొదలు పెడతాడు ఆయన. వస్తే ఇయర్ ఎండింగ్కి రావచ్చు, లేకపోతే సంక్రాంతికి పెట్టుకుంటాడు. అంటే ఈ సంక్రాంతికి ఈ పొంగల్కి టీజర్ వేసాడు కాబట్టి వచ్చే పొంగల్కి రిలీజ్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.